నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న రౌస్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత చర్య, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్న కేసీఆర్. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ప్రచారానికి సిద్ధమవుతున్న జనసేన, పిఠాపురం నుంచే క్యాంపెయిన్ ప్రారంభించనున్న జనసేనాని. అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ 2024 చిదంబరం స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ. వల్లభనేని వంశీ కార్యాలయంపై ఉన్న సిద్ధం పోస్టర్ను కారులో వెళ్తున్న టీడీపీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి భార్య మాధవి ఫోటో తీసింది. అది గమనించిన వైసీపీ కార్యకర్తలు కారును అడ్డుకున్నారు. దీంతో కారులో ఉన్న మాధవి 100కు ఫోన్ చేసింది. గన్నవరంలో ఎలక్షన్ కోడ్ అమల్లో అంటూ పోలీసులను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వంశీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నేతల తీరు తీవ్ర అభ్యంతరకరమంటూ మాధవి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద నేను ఆ ఫోటో తీసి సి విజిల్ యాప్లో వేయడానికి ట్రై చేసేదాని వల్ల ఈ యొక్క వైసీపీకి సంబంధించిన గూండాలు ఈ విధంగా ఆడోళ్ళని చూడకుండా అటాక్ చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. దీన్ని ఒక పౌరుడిగా నేనైతే మాత్రం అంగీకరించట్లేదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎక్కడే కానీ ఈ దాడిని మనము అంగీకరించినామంటే ప్రతి ఒక్కరు వచ్చి మన ఇళ్లలోకి దూరి మనల్ని అటాక్ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కడప నుంచి వచ్చినాను, సొంత పని మీద వస్తూ ఉన్నాను. నాకు కనపడింది ఒక సిటిజన్, రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద నేను ఆ ఫోటో తీసి సి విజిల్ యాప్లో వేయడానికి ట్రై చేసేదాని వల్ల ఈ యొక్క వైసీపీకి సంబంధించిన గూండాలు ఈ విధంగా ఆడోళ్ళని చూడకుండా అటాక్ చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. దీన్ని ఒక పౌరుడిగా నేనైతే మాత్రం అంగీకరించట్లేదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎక్కడే కానీ ఈ దాడిని మనము అంగీకరించినామంటే ప్రతి ఒక్కరు వచ్చి మన ఇళ్లలోకి దూరి మనల్ని అటాక్ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కడప నుంచి వచ్చినాను, సొంత పని మీద వస్తూ ఉన్నాను. నాకు కనపడింది మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను ప్రకటించడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా బల ప్రదర్శనకు దిగారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో ర్యాలీ చేశారు. అధినేతకు అల్టిమేటం జారీ చేసే విధంగా ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల క్షేత్రంలో తాను ఉంటానంటూ చెప్పేందుకే ఉమా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని అనుచరులు అంటున్నారు. బీసీ సామాజిక వర్గ నేతలు ఉమా వైపు ఉండడంతో ఆయనకు కొంత కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. వసంతకు సీటు కేటాయించడంతో ఆయనకు మద్దతుగా కార్యకర్తలు సంబరాలు చేస్తుంటే ఉమా మాత్రం బల ప్రదర్శన చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
కాగా మైలవరం అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు చంద్రబాబు లోకేష్ కు వసంత కృష్ణ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అందరినీ కలుపుకొని ముందుకెళ్తానన్నారు. 10 ఏళ్లుగా దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఇన్ఛార్జిగా ఉన్నారని, ఇప్పుడు తాను అందరితో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో మైలవరంలో టీడీపీ జెండా ఎగరేస్తామన్నారు. రైట్ మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను ప్రకటించడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా బల ప్రదర్శనకు దిగారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో ర్యాలీ చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, శ్రీదేవి, ఏదైతే ఈ రోజు టీడీపీ 3వ జాబితా విడుదలైన నేపథ్యంలో మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ టికెట్ ఇస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం కూడా జరిగింది. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అయితే కనుక తనకి సీటు కేటాయించకపోవడంతో అసంతృప్తి చెందడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి బల ప్రదర్శన అనేది కూడా ఈ రోజు చేపట్టడం కూడా జరిగింది. ఏదైతే తన అనుచరులు, ముఖ్యమైనటువంటి నాయకులతోటి, తన క్యాడర్ తోటి ఈ రోజు అయితే కనుక బల ప్రదర్శన చేస్తూ కూడా ఏదైతే నిరసన తెలియజేస్తూ కూడా వాక్ చేసిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక మైలవరం నియోజకవర్గం రాజకీయ హీట్ అనేది కూడా పెంచినట్లు అవుతా ఉంది. ఏదైతే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి దేవినేని ఉమా భేటీ అయిన నేపథ్యంలో తను ఎటు ఆదేశించినా కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ తెలియజేసినప్పటికీ ఈ రోజు బల ప్రదర్శన అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. విజయవాడలో వర్క్షాప్ పెట్టారని చెప్పారు. ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వాల్సింది. అది అయిపోయిన దగ్గర నుంచి మొదలెట్టి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కలుస్తాను. చిన్న చిన్న పొరపచ్చాలన్నా కూడా గత 15 సంవత్సరాల నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉండటం, శాసనసభ్యులుగా గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా అక్కడ ఉన్నందువల్ల వారితో కొంతమందికి అనుబంధం ఉంది కాబట్టి వెళ్ళి వారందరినీ కూడా కలిసి పార్టీ నిర్ణయం మేరకు అందరితో నాకు ఎవరితో వ్యక్తిగతమైన విభేదాలు లేవు. ఏమైనా పార్టీల పరంగా, రాజకీయ పరంగా ఉన్న విభేదాలు ఉంటే చక్కదిద్దుకొని సరిదీసుకొని ముందుకు నడిచి యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ ని అంతమొందించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా డ్రగ్స్ వినియోగం అంతకంతకు వ్యాపిస్తూనే ఉంది. కొన్ని ముఠాలు రహస్యంగా ఈ చీకటి దందాన్ని నడిపిస్తూనే ఉన్నాయి. తమ జేబులు నింపుకోవడం కోసం విద్యార్థుల జీవితాలతో డ్రగ్స్ ముఠాలు చెలగాటమాడుతున్నాయి. వారిని మత్తుకి బానిసలను చేసి జీవితాలను నాశనం చేస్తున్నాయి. చివరికి మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నాయి. మాయ మాటలతో పిల్లలను డ్రగ్ రాకెట్లోకి రాగి వారి చేత అసభ్యకరమైన పనులకు పాల్పడేలా పురిగొల్పుతున్నాయి. ఇలాంటి షాకింగ్ ఘటన తాజాగా జగిత్యాల్లో వెలుగు చూసింది. ఎన్నికల వేళ పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే పెండం దొరబాబు, అసెంబ్లీ సమన్వయకర్త వంగ గీత మధ్య వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు సీఎం జగన్ పనిచేస్తుంటే పార్టీలోని వర్గ విభేదాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఎన్నికల్లో నియోజకవర్గ నేతలు అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్ చెబుతున్నా నాయకులు మాత్రం పెడచెవిని పెడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొరబాబు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి పిఠాపురం పైనే. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. ఈ అసెంబ్లీ ఎన్నికలో పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించారు. ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా అధికార వైసీపీ పావులు కదుపుతోంది.
అందులో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెండెం దొరబాబుకు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. దీంతో వైసీపీ తీరుపై ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ పెండెం దొరబాబుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో భరోసా ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. సమన్వయం లేదు సరికదా, వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు అందరి నియోజకవర్గంలో మోహరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత ఎమ్మెల్యే అనుచర గణాన్ని కలుపుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జనసేన పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ శేషకుమారి వైసీపీలో చేరారు. ఈ చేరికకు సంబంధించి కనీస సమాచారం తనకు ఇవ్వటం లేదని దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పెండెం దొరబాబును క్యాంప్ కార్యాలయానికి పిలిపించి సీఎం మాట్లాడారు. నియోజకవర్గంలో నేతల విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అదే సమయంలో వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత వ్యవహార శైలిపైన పెండెం దొరబాబు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో గీత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన వర్గాన్ని పక్కన పెట్టారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విషయాలను మర్చిపోయి కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే దొరబాబుకు సూచించారు సీఎం జగన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించాలని సీఎం జగన్ తో పాటు జిల్లా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. సీఎం జగన్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎంతవరకు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి అధికార పార్టీ ₹1,00,000 ఇచ్చినా తానే గెలిచి తీరుతానంటున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కూటమిలో టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అందరి మద్దతు పొందుతుంటే పిఠాపురం వైసీపీలోని విభేదాలు రచ్చకెక్కడం ఆ పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. తెలంగాణలో పట్టు కోసం పాకులాడుతోంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల పోరులో అధిక స్థానాలు నెగ్గి కమలం హవా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ధీటుగా పావులు కదుపుతోంది. ఎన్నడూ లేనంతగా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయించిన నేతలకే ఎక్కువ టికెట్లు కేటాయించి బరిలోకి దింపింది. సిట్టింగ్ సీటుకు సైతం మొండి చేయి చూపించింది. అభ్యర్థుల ప్రకటనకు ఒక్కరోజు ముందు బీజేపీ కండువా కప్పుకునే టికెట్ ఇచ్చింది. మరి ఈ సరికొత్త వ్యూహం కమలనాథులకు కలిసొస్తుందా? ఈ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఫలిస్తుందా? పార్లమెంట్ ఎన్నికల పోరులో తెలంగాణ కమల్నాథులు ఈసారి భిన్నంగా వ్యవహరిస్తూ వలస వచ్చిన నేతలనే రేసులో దించింది. సిద్ధాంతాలకు విధానాలకు కట్టుబడి ఉంటామని, క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పుకునే బీజేపీ వాటన్నింటినీ పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా పక్క పార్టీల నుంచి వచ్చిన జం జిలానీలకే ప్రాధాన్యతనిచ్చింది. అధిక సంఖ్యలో వారికే టికెట్ కేటాయిస్తూ బరిలో నిలిపింది. సిద్ధాంతాలు విధానాల కంటే విక్టరీనే ముఖ్యమని భావించింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో ఇతర పార్టీ నుంచి వచ్చిన వలస నాయకులకే టికెట్ ఇచ్చింది. చివరికి సిట్టింగ్ ఎంపీకి కూడా మొండి చేయి చూపింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావును పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాగేష్ కు అవకాశం కల్పించింది. అభ్యర్థుల జాబితా ప్రకటించే ఒక్కరోజు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ కు జహీరాబాద్ నుంచి పోటీలో నిలిపింది. అలాగే నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ ఎంపీ రాములు కుమార్ అయిన భరత్ కు టికెట్ ఇచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీజేపీ నాయకులపై దాడులు చేసి కేసులు పెట్టించిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి సైతం నల్గొండ టికెట్ కేటాయించింది. మహబూబాబాద్ టికెట్ ను గులాబీ గుటి నుంచి వచ్చిన సీతారాం నాయక్ కు ఇచ్చింది. హైదరాబాద్ సీట్ను తనకు కేటాయించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైకమాండ్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా బీజేపీలో కనీస సభ్యత్వం కూడా లేని మాధవీలతకు అవకాశం ఇచ్చింది.
ఇక ఖమ్మం, వరంగల్ సీట్ల పరిస్థితి కూడా ఇంతేనన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడే వారిని కాదని పక్క పరిధి నుంచి వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడాన్ని అక్కడి క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ వ్యవహారంపై అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా నల్గొండలో తమ శ్రేణులపైనే దాడులు చేసి పోలీస్ కేసులు పెట్టించిన సైదిరెడ్డి లాంటి నాయకులతో కలిసి పనిచేయలేమని బహిరంగంగానే చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే తమ సొంత బలంతోనే వలస నేతలు గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క మోదీ చరిస్మాను నమ్మి బీజేపీ గుడికి చేరిన వలస నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. మోదీ హవాలో విక్టరీ సులువేనన్న ఆశ ఓవైపు అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు వస్తుందన్న ధీమాలో ఉన్న నేతలు భవిష్యత్తులో ఏదో ఒక పదవి దక్కకపోతుందా అన్న ఎత్తుగడతోనే పార్టీ ఫిరాయించారు. మరి బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? జిలానీలకు స్థానిక నేతలు పూర్తి స్థాయిలో మద్దతునిస్తారా? కమల్నాథుల ఎలక్షన్స్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. పాలమూరు పార్లమెంటు స్థానంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 3 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులే మరోసారి పోటీకి సై అంటున్నారు. దీంతో 3 పార్టీల అభ్యర్థులు కథన రంగంలో కత్తులు దూస్తున్నారు. ఎవరికి వారే గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. మరి ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారు? పాలమూరు జిల్లాలో ఏ పార్టీ జెండా ఎగరవేస్తుంది? వాచ్ ఇట్. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అందుకే అన్ని పార్టీలు ఇక్కడ మెజారిటీని సాధించుకోవడానికి చూస్తుంటాయి. ఈ క్రమంలోనే రానున్న లోక్సభ ఎన్నికల్లో పాలమూరు ఎంపీ సీటు దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే 3 ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థులే మరోమారు టికెట్ దక్కించుకుని అమీతుమీకి సిద్ధమయ్యారు. దీంతో పాత అభ్యర్థుల్లో గెలిచేది ఎవరు, పార్లమెంటులో అడుగు పెట్టేది ఎవరన్న చర్చ పాలమూరు జిల్లాలో జోరుగా సాగుతుంది. లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చల్లా వంశీధర్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్యం శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. ఇప్పుడు అదే పార్టీల నుంచి వీరే మరోసారి బరిలో నిలిచారు. 2019లో బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ పాలమూరు పార్లమెంట్ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉండగా ప్రస్తుతం అదే తరహాలో సీన్ రివర్స్ అయ్యి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈసారి ప్రధాన పార్టీల మధ్య రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డికి 4,11,241 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణకు 3,33,121 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డికి 1,93,513 పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి 78,120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అటు వంశీచంద్ర రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పాటు మారిన రాజకీయ సమీకరణలతో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి సైతం గెలుపు ధీమాగానే ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఉన్న 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అండదండలతో విజయం సాధించిన మన్నే శ్రీనివాసరెడ్డికి ఈసారి పరిస్థితులు తలకిందులయ్యాయనే టాక్ వినిపిస్తుంది. పార్టీ అధికారం కోల్పోవడం, సపోర్ట్ చేయాల్సిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తలోదారి వెతుక్కోవడంతో మన్నే శ్రీనివాసరెడ్డికి గెలుపుపై ఆశలు సన్నగిల్లేలా చేస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆయన మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు తన అన్న కుమారుడైన మన్నే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండడంతో ఆ ప్రభావం కూడా తనపై పడుతుందన్న ఆందోళన ఉన్నారట
బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి. ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి లిస్టులో చోటు దక్కించుకున్న చల్లా వంశీ చంద్రెడ్డి గత 2 నెలలుగా పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలమూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం, అందులోనూ పార్టీ అధికారంలో ఉండడంతో చల్లా వంశీ చంద్రెడ్డి గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ తో పాలమూరు పార్లమెంటులో జెండా ఎగరవేయాలన్న ఉత్సాహంతో వంశీ చంద్రెడ్డి కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ పేరును అధిష్టానం ఖరారు చేసిన నాటి నుంచే ఆ పార్టీలో అసమ్మతి రాజుకుంది. డీకే అరుణకు బీజేపీ టికెట్ ప్రకటించగానే ఇదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. 2019లో మహబూబ్ నగర్ నుంచి టికెట్ కేటాయించడంతో గత ఎన్నికల్లో నాటి అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు డీకే అరుణ. తర్వాత ఆమెకు పార్టీలో జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. అప్పటి నుంచి బీజేపీలో ఆమె ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి డీకే అరుణకు టికెట్ దక్కడంతో పార్టీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి ఏకంగా పార్టీ మారగా అదే కోవాలో ఉన్న శాంతి కుమార్ సైతం పార్టీలో మౌనం వహిస్తున్నారట. ఇదే ఇప్పుడు డీకే అరుణకు ఇబ్బందులను సృష్టించే అవకాశాలు ఉన్నాయన్న టాక్ కొనసాగుతుంది. ఏది ఏమైనా ఓటర్ల తీర్పే కీలకం. మరి రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పాలమూరు పార్లమెంటులో బాగా వేసేదెవరు, గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టేదెవరో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.